నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్ ట్రావెన్కోర్ రాజకుటుంబానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ రాజకుటుంబానికి అప్పగిస్తూ ఆదేశాలు ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై విచారణ జరిపిన హైకోర్టు ఆన్లైన్ క్లాసులపై పూర్తి వివరాలు సమర్పించాలన్న హైకోర్టు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా సచివాలయ భవనాల కూల్చివేత ఈ నెల 15 వరకు ఆపాలని హైకోర్టు ఆదేశాలు తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసిన హైకోర్టు ఎంపీ అరవింద్పై జరిగిన దాడిపై బగ్గుమన్న భాజపా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించిన కాషాయ దళం హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ సత్ప్రవర్తనతో సమాజ అభివృద్ధికి పాటుపడాలని సూచన పెద్దపల్లి జిల్లా కామాన్పూర్ మండల కేంద్రంలో ఆర్టీసీ కార్గో సర్వీసులపై ప్రజలకు అవగాహన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ 10 బస్సు డిపోల పరిధిలో కార్గో పార్సెల్ బుకింగ్ చేసుకోవచ్చని సూచన ఇక డీటెయిల్స్కి వెళ్తే ట్రావెన్కోర్ రాజకుటుంబానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అనంత పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ రాజకుటుంబానికి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది త్రివేంద్రం జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని నియమించింది గత 9 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి ఇవాళ తెరపడింది కేరళలోని త్రివేంద్రం దగ్గరలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం మేనేజ్మెంట్ వివాదంపై సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది 2011 జనవరి 31న కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ట్రావెన్కోర్ రాజవంశీయులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ పూర్తి చేసిన ధర్మాసనం గత ఏడాది ఏప్రిల్లో తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే ఆలయానికి సంబంధించిన సంపద నిర్వహణ బాధ్యతలు ట్రావెన్కోర్ రాజవంశీయుల నుంచి స్వాధీనం చేసుకుని దానికి సంబంధించి ఒక కమిటీ వేయాలని కేరళ హైకోర్టు తీర్పిచ్చింది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆలయంపై తమకు హక్కులుంటాయని భక్తులకే ఈ దేవాలయం చెందుతుందని పేర్కొంటూ రాజవంశీయులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఏజీ కోర్టుకు తెలిపారు మరి అనుమతి ఇవ్వకుండా ప్రైవేట్ పాఠశాలలు ఎలా నిర్వహిస్తున్నాయని హైకోర్టు ప్రశ్నించింది ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ కు ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వనప్పుడు ఆన్లైన్ క్లాస్ నిర్వహిస్తున్న వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని హైకోర్టు ప్రశ్నించింది కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ నిబంధనల ప్రకారం కొన్ని స్కూల్స్ ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయని ఏజీ తెలిపారు ప్రభుత్వం చెప్తున్న అంశాలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది ఆన్లైన్ క్లాసులపై ప్రభుత్వ పాలసీ విధానం వారం రోజుల్లో చెబుతామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది జూలై 31 వరకు విద్యా సంవత్సరం ప్రారంభం కాదని కోర్టుకు తెలిపింది వచ్చే సోమవారం ఆన్లైన్ క్లాసులపై పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది సచివాలయ భవనాల కూల్చివేత ఈ నెల 15 వరకు ఆపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది సచివాలయ భవనాల కూల్చివేత పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది భవనాల కూల్చివేత అనుమతులపై కౌంటర్ ద్వారా కోర్టుకు ప్రభుత్వం సమర్పించింది కేబినెట్ తీసుకున్న నిర్ణయం షీల్డ్ కవర్లో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది ఈ రోజు సాయంత్రం సమర్పిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్పై రిప్లై కౌంటర్ దాఖలు చేస్తామని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ తెలిపారు తదుపరి విచారణను ఈ నెల 15కు హైకోర్టు వాయిదా వేసింది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై జరిగిన దాడిని ఖండిస్తూ తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ విజయలక్ష్మికి వినతి పత్రం అందజేశారు బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంశీగౌడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులకు పాలకపక్ష అవినీతిని ప్రజలకు తెలియజేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది లాంటివని నిన్న వరంగల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నటువంటి ఎంపీ అరవింద్పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా కరెడ్ల మల్లారెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లారం సంతోష్ రెడ్డి బీజేవైఎం మండల అధ్యక్షులు బాదా నరేష్ పాల్గొన్నారు ఈరోజు తెలంగాణలో ప్రజాస్వామ్యం కూర్చే ప్రతి అంశంలోనూ ప్రజల ఆంక్షలను నెరవేరుస్తా అని చెప్పేసి సీఎం పీట ఎక్కిన కేసీఆర్ గారు ప్రజల సమస్యలను మరిచిపోయి ప్రజల సమస్యల కొరకు కొట్లాడుతున్న ప్రజానాయకుల్ని ప్రజాప్రతినిధుల్ని వారి సొంత గుండాలతో దాడి చేపిస్తూ ఈరోజు నిజామాబాద్ నిన్న జరిగిన ఆదివారం వరంగల్ ప్రాంతంలో పార్టీ ఆఫీస్ మీటింగ్ పోయి వస్తున్న గౌరవ ఎంపీ గారు నిజామాబాద్ అరవింద్ గారిపై దాడి చేసిన టీఆర్ఎస్ గుండాల్ని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుకుంటా ఉన్నాము ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన ప్రభుత్వ వైఫల్యాన్ని ఎన్నగొట్టడానికి బీజేపీ కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎల్లవేళన వారి వెంట ఉంటూ ఈ ప్రభుత్వానికి అన్ని సూచనప్రాయంగా చెప్తా ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రజల సమస్యలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటూ ప్రజల పక్షాన కొట్లాడే ఎవరైతే నాయకులు ఉన్నారో ఒక ఎంపీ గారిని కూడా విడిచిపెట్టలేని వైన్యం వారి రోజువారీ పరిపాలన ఏ విధంగా జరుగుతూ ఉందంటే తెలంగాణలో
ప్రతి ఒక్క అంటే ఎవరైతే వారిని క్వశ్చన్ చేస్తారో వారిని అనగదొక్కే విషయంలో ముందుండే విధంగా రజాకారుల పరిపాలన మరిపిస్తూ ఈరోజు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ తెలంగాణలో ఇదే విధంగా ఒంటెత్తు పొగడతో ప్రజాస్వామ్యాన్ని కూన్ చేసుకుంటూ పోతా ఉన్నారు. ఈరోజు ప్రజల పక్షాలు నిలబడే బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ నాయకులను కానీ వారి అధికారం వారి గుండాలతో దాడులు చేపిస్తూ రోజు రోజుకు వారి ఆగడాలు మితిమీరుతూ ఉన్నాయి. ఈరోజు ఎంపీ గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ రాజన్న సిరిసిల్ల బీజేవైఎం ఆధ్వర్యంలో మండల ఎంఆర్ఓ గారికి ఇలాంటి సంఘటనలు తెలంగాణలో ఎక్కడ కూడా మరొకసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రతి మండలంలో యువమోర్చా కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎలాంటి నేరాలు చేయొద్దని సత్ప్రవర్తనతో సమాజ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఇన్స్పెక్టర్ శివచంద్ర పాల్గొన్నారు. पुलिस स्टेशन का मेरे के लिए नहीं आ रहे आप, समझ गया? आप राउडी सीट रहे, आप आ जाना बस. आप नहीं आए तो मेरे को मालूम है कैसा बुलाना. मैं पहले एक साल का पहले आया, मैं 1 साल हो गया मैं आके इधर. 1 साल में कैसा बात करा, अभी भी ऐसा बात करते, बाद में जाके भी ऐसा बात करते. इधर से गए तो भी ऐसी बात करता मैं, समझ गया? 2-3 आदमी वो जुमेरात का दिन 2-3 आदमी आगे साइन मार के गया. 2-3 आदमी नए आए, 2-3 आदमी मेरे को तबियत अच्छा नहीं है बोल के बोले. हाँ ऐसा नहीं होता. मैं नया आए तो बोल दूं, मैं 12 बजे तक वेट करना. 9 o'clock से 9 बजे से 12 बजे तक वेट करना. मैं नया आए तो मेरे को पीएस से फोन आ रहे साहब राउडी शीटर से आगे थोड़ा आपके लिए वेटिंग कर रहा है साहब बोले तो. ఆదిలాబాద్ జిల్లా బజరత్నూర్ మండల కేంద్రంలో తుడుం దెబ్బ ముఖ్య నాయకుడు ఉయిక సుదర్శన్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఏళ్లుగా ఆదివాసీ గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలిచ్చి ఏ పంటలు వేయాలి అని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవడం చరిత్రలో ఒక గొప్ప నిర్ణయమని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నిర్ణయం తీసుకొని ఆదివాసులను ఆదుకోవాలని కోరారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తరపు నుండి మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్ గారికి ఆదివాసీ హక్కు పత్రాలు వాళ్ళ క్యాబినెట్లు కూర్చొని మాట్లాడి ఆదివాసులకు సహాయం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరి అదేవిధంగా ఇక్కడ ఉమ్మడి జిల్లాలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఆదివాసులు చాలా హీనమైన ఘోరమైన స్థితిలో ఉన్నారు. మరి ఆదివాసులు అడవి మీదని జీవించి సాగు భూమి చేస్తున్నటువంటి వాళ్లకు భూమి తప్ప ఇతర మార్గాలు ఉండవు. కాబట్టి అడవిని కాపాడుతూ భూమిని కూడా తెనువు చేస్తూ వాళ్ళు జీవన సాగిస్తున్న ఈ సందర్భంలో మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్ గారు ఏ విధంగా ఆదివాసులకు కూడా పట్టాలు పోడు భూములకు పట్టాలు ఇచ్చారు ఆ విధంగానే మన ముఖ్యమంత్రి అయినటువంటి మన గౌరవ చంద్రశేఖరరావు గారు కూడా మాకు ఆగస్టు 9 లోపల ఆదివాసీ ప్రపంచ దినోత్సవం లోపల మాకు కూడా మా ఆదివాసులకు కూడా తప్పక ఇస్తారని మరి అదేవిధంగా వారి మంత్రులతో క్యాబినెట్తో మాట్లాడి ఒక విధమైన దాన్ని రూపకల్పనలు తెస్తూ వారికి కూడా సాగు భూములు పట్టలేని వారికి కూడా పట్ట చేస్తూ పోరు భూములు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకందరికీ పట్టలిస్తూ వాళ్ళకందరికీ ఆదుకొని మా యొక్క కోరికలను మన్నించి మాకు సహాయం చేస్తారని మా ఆదివాసీ తరపు నుంచి మా ఆదివాసులను మేము వేడుకుంటున్నాము. అదేవిధంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి కూడా ఇదే విధంగా డిమాండ్ చేస్తూ మా కోరికలు మా హక్కులు మాకు ఇవ్వాలని కోరుచున్నాం. కోరుట్ల నియోజకవర్గ రిపోర్టర్ జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం స్థానిక కార్గిల్ చౌక్ వద్ద వరంగల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీద దాడిని ఖండిస్తూ బీజేపీ నాయకులు రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యం, పట్టణ అధ్యక్షులు వాసు, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి సుధావేణి మహేష్, కౌన్సిలర్స్ మడవేని నరేష్, పెన్నం గణేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కట్లెకుంట గ్రామంలో 17 సంవత్సరాల పాపకి కరోనా పాజిటివ్ రావడంతో వారి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్ష నిర్వహించగా మరో ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని మండల వైద్యాధికారి శివకుమారి తెలిపారు. నేను మేడిపల్లి పిఎస్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివకుమారి, జగిత్యాల డిస్ట్రిక్ట్. టుడే మా మేడిపల్లి పిఎస్సిలో మొత్తం 7 కరోనా పాజిటివ్ కేసులు అనేవి వచ్చాయి. ఇందులో రీసెంట్గా 5th రోజు జూలై 5th రోజు కట్లకుంట గ్రామంలో ఒక అమ్మాయికి వచ్చింది. ఆ అమ్మాయికి రైట్ ఓవేరియన్ సిస్ట్ డిసీజ్ ఉండడం వల్ల ఆమె అక్కడ కట్లకుంట నుండి కరీంనగర్కి వెళ్ళింది. కరీంనగర్లో ఆర్కేడీ హాస్పిటల్లో ఆమె సిజేరియన్ చేయించుకుంది. అక్కడ నుండి ఈమెకి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ థ్రాంబోసైటోపెనియా అనేది ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు ఆర్కేడీ హాస్పిటల్ వాళ్ళు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కి ఉంచారు 25th రోజు. యాక్చువల్గా ఆమెకి 21st రోజు స్టమక్ పెయిన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల 22nd రోజు కరీంనగర్కి తీసుకెళ్లారు. అండ్ 22nd రోజు ఇన్వెస్టిగేషన్స్ అంతా తీసుకున్నారు. అండ్ 23rd రోజు ఆపరేషన్ జరిగింది. అండ్ ఈమెకి థ్రాంబోసైటోపెనియా ఉండడం వల్ల అండ్ ఆమె అనీమిక్ కూడా ఓన్లీ 5 grams బ్లడ్ ఉండడం వల్ల బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది చేయించాము. అక్కడ వాళ్ళు చేయించుకున్నారు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అయిన తర్వాత థ్రాంబోసైటోపెనియా ఉంది అన్న ఒక హై రిస్క్ అని భావించి అక్కడ డాక్టర్స్ ఎంజీఎంకి రిఫర్ చేయడం వల్ల అక్కడ ఎంజీఎంలో ఒక 1 week ఉంది. అక్కడ స్కానింగ్లో ఫ్లూరల్ క్యావిటీలో ఫ్లూయిడ్ ఉంది అని చెప్పడం వల్ల కొంచెం డౌట్ఫుల్గా కరోనా టెస్ట్ అనేది వాళ్ళు అక్కడ చేశారు. అక్కడ చేయడం వల్ల కరోనా పాజిటివ్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు 5th రోజు ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఒక ప్రైవేట్ కార్ తీసుకొని వాళ్ళు కట్లకుంటకి వచ్చారు. అండ్ వచ్చిన తర్వాత మాకు 5th రోజు మార్నింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నుండి సార్ ఫోన్ చేసి, అట్లనే డిస్ట్రిక్ట్ సర్విజిలెన్స్ ఆఫీసర్ కూడా కాల్ చేసి మాకు ఇక్కడ కట్లకుంటలో వచ్చిందని చెప్పగానే మేము అక్కడికి వెళ్ళి మా టీమ్స్ని 8 టీమ్స్ని పంపించి అక్కడ లోకల్లో సర్వే చేయించాము. సర్వే చేయించి అలాగే ఈ పేషెంట్ యొక్క ప్రైమరీ కాంటాక్ట్స్ని 4గురిని మొత్తం టెస్ట్కి పంపించాము. టెస్ట్కి 9th రోజు వాళ్ళకి పంపిస్తే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 10th రోజు శాంపుల్స్ తీశారు. అండ్ 11th రోజు రిజల్ట్ అనేది వచ్చింది. అండ్ రిజల్ట్ 12th మార్నింగ్ వచ్చింది అనమాట. 12th మార్నింగ్ వచ్చిన తర్వాత మేము మళ్ళీ వాళ్ళను విజిట్ చేసి వాళ్ళకి అక్కడ నుండి పాజిటివ్ వచ్చిన 3గురిని వాళ్ళ అమ్మాయి వాళ్ళ పాజిటివ్ వచ్చిన అమ్మాయి వాళ్ళ మదర్కి అండ్ వాళ్ళ వదినకి కూడా పాజిటివ్ వచ్చింది. వాళ్ళ బ్రదర్కి వాళ్ళ నాన్నమ్మకి నెగిటివ్ రావడంతో నెగిటివ్ వచ్చిన వాళ్ళిద్దరిని మేము స్కూల్ క్వారంటైన్లో పెట్టాము. జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ మాట్లాడుతూ నిన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ సందర్భంగా ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర భారత్ పథకాన్ని వరంగల్ జిల్లా ప్రజలకు మరియు పార్టీ శ్రేణులకు వివరించేందుకు వస్తే ముఖ్యమంత్రి సూచనల మేరకు అరవింద్ అన్నపై దాడి చేయడం చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలపడుతున్నదని టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి కాబట్టే అనవసరంగా అలజడి సృష్టిస్తున్నారని అన్నారు. చెలో వరంగల్ కు బీజేపీ పార్టీ పిలుపు ఇస్తే పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారి బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని ఖండించారు. భారతీయ జనతా పార్టీ నిజామాబాద్కు సంబంధించిన ఎంపీ అరవింద్ అన్నను అక్రమంగా అమానుషంగా తను ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినందుకు వరంగల్కి వెళ్తే టీఆర్ఎస్ గుండాలు అక్రమంగా అమానుషంగా రాళ్లతోటి గుడ్లతోటి దాడి చేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఇంత దుర్భరమైన పాలన నడుస్తుంది అని అంటే చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకనంటే ఒక ఎంపీకే రక్షణ లేకుండా పోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమవుతుంది. ఒరిజినల్గా చెప్పాలని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసీఆర్కు ముఖ్యంగా చిత్తశుద్ధి లేదు. అదేవిధంగా రాష్ట్ర హోంమంత్రి ఉన్నట్ట లేనట్ట ఇక్కడ లాండ్ ఆర్డర్ అనేది పనిచేస్తుందా లేదా అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. అదేవిధంగా నిన్న జరిగిన సంఘటనపై అక్కడ ఒక సిఐ ఉండి ఆ రౌడీ మూకలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా వారి మీద దాడి చేస్తున్నప్పుడు ఆపుతుండ్రే తప్పించి వాళ్ళ మీద ఎలాంటి చేయి చేసుకోవడం కానీ లేకుండా
ఇగ్గి పారేస్తున్న తరుణం మాత్రమే కనబడ్డది. మరి పోలీస్ వ్యవస్థ కూడా కనబడతా ఉన్నది మనకు, ఎందుకంటే అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తుంది. దీనికి డీజీపీ గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మరి దానిలో భాగంగా మా అర్బన్ అధ్యక్షురాలు రావు పద్మక్క గారు అడిగేందుకు పోతే ఆమెను అడ్డగించడం జరిగింది. ఆమె సొమ్మచెల్లి పడిపోతే హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కామన్పూర్ మండల కేంద్రంలో ఆర్టీసీ కార్గో సర్వీసులపై ప్రజలకు అవగాహన కల్పించారు అధికారులు. ప్రజలకు ఆర్టీసీ మరింత చేరువ కావాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో కార్గో పార్సెల్ సర్వీసులను ప్రారంభించినట్టు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 10 బస్సు డిపోల పరిధిలోని కరీంనగర్, జగిత్యాల, గోదావరికని, మంతని, పెద్దపల్లి, కోరుట్ల, మేట్పల్లి, ధర్మపురి, వేములవాడ, సిరిసిల్ల, హుజూరాబాద్, జమ్మికుంట బస్ స్టేషన్ల నుండి కార్గో పార్సిల్ బుకింగ్లు చేసుకోవచ్చని తెలిపారు. కరీంనగర్, గోదావరికని, జగిత్యాల బస్సు స్టేషన్లలో 24 గంటలు సేవలు అందుబాటులో ఉంటాయని, మిగతా బస్ స్టేషన్లలో 2 షిఫ్ట్లో ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు బుకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్గో పార్సిల్ అండ్ కొరియర్ సర్వీసుల ప్రారంభం వేగంగా, భద్రంగా మీకు చేరువలు. టీఎస్ఆర్టీసీ కార్గో బస్సు సేవలు పెద్దపల్లి జిల్లా గోదావరి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. ఇప్పటి వరకు ప్రభుత్వ సేవలకు టీఎస్ఆర్టీసీ కార్గో బస్సులను ఏర్పాటు చేశాం. ఇకపై కార్గో బస్సులను ప్రభుత్వేతర సంస్థలకు మరియు ప్రైవేటు సేవలకు గాను అద్దె పద్ధతిలో ఏర్పాటు చేయబడును. గోదావరి ఫోన్ నెంబర్ 9392905472, పెద్దపల్లి 9392905480. డిపో మేనేజర్ గోదావరి 9959225922. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 9949407275. తెలంగాణ ఆర్టీసీ నిరంతరం ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశానుసారం కార్గో పార్సల్ సర్వీసులను ప్రారంభించింది. కార్గో పార్సిల్ సర్వీస్ బుకింగ్ జరిగిన వెంటనే వేగంగా, భద్రంగా బస్సు రవాణా చేయబడును. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలోని గోదావరి నుండి జేబీఎస్ కు 24 గంటల రవాణా సౌకర్యం కలదు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 10 డిపోల నుండి మొత్తం 900 సర్వీసులు వివిధ ప్రాంతాలకు నడపబడుతున్నవి. కావున ప్రజలు తమ సరుకు మరియు పార్సల్ సర్వీసుల కొరకు ఆర్టీసీ వారి కార్గో మరియు పార్సల్ సర్వీసులను ఉపయోగించుకోగలరని మనవి. వరంగల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై కొందరు వ్యక్తులు దాడులు చేశారని, దాన్ని నిర్మల్ జిల్లా భైంసా పట్టణ బీజేపీ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ దాడిపై పట్టణ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దాడిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని, బీజేపీ నాయకులపై దాడులు చేయడం అమానుషమని అన్నారు. పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఎంపీ నిజామాబాద్ మన అరవింద్ అన్న గారు కరోనాలో మన కేంద్ర ప్రభుత్వం ఆదుకున్న 20 లక్షల కోట్ల ప్యాకేజీ గురించి, ఆత్మనిర్భర్ భారత్ గురించి ప్రెస్ మీట్ ఇవ్వడానికి ప్రతి ఎంపీకి ఒక్కొక్క స్థానాన్ని పంపించారు. ఇక్కడ నిర్మల్లో మన సోయం బాపురావు గారు, వరంగల్లో ఏదైతే అరవింద్ అన్నకు పంపారో అక్కడ పోయిన గెస్ట్ లాగా పోయితే ప్రెస్ మీట్ ఇచ్చిన తర్వాత బయట వచ్చిన తర్వాత ఈ టీఆర్ఎస్ కార్యకర్తలు ఒక గుండాల్లాగా గుడ్లతో, కర్రలతో దాడి చేయడం అంటే మీకే నా బలం ఉంది. మనకు అరవింద్ అన్న ఒక్క పిలిపిస్తే వేల కొద్ది సంఖ్యలో మన కార్యకర్తలు, యువకులు, అనుబంధ సంస్థలు ఎందరో వస్తారు. కేంద్రం ఇచ్చిన నిధుల గురించి, ఏదైతే కేంద్రం బడ్జెట్లో ఇచ్చిన కరోనా నిర్మూలన కోసము మనకు తెలంగాణ కోసం ఇచ్చిన 10,582 కోట్ల మొత్తం ప్యాకేజీ, ఏదైతే మన ఉద్యోగుల నుంచి 4,000 కోట్లు వాళ్ళ యొక్క జీతభత్యాల నుంచి కోత ఇదిన్నారు. ఇవన్నీ కలిపి 10,000 కోట్లు వచ్చినా కానీ ఒక 7,000 కోట్లు మిగిలి ఇప్పటి వరకు దాని లెక్క లేవు. మన తెలంగాణ రాష్ట్రంలో కిట్లు సరిగా మనకు టెస్టింగ్లు చేయక ఇక్కడ ఉన్న కార్యకర్తలు మన ఎందరో చనిపోతున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం ఆర్టీసీ ఉద్యోగులకు తార్నాక దవాఖానాలో కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన వారి కోసం ఐసోలేషన్ వార్డును వెంటనే ఏర్పాటు చేయాలని ఆర్టీసీ కార్మికుల డిమాండ్. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి హాజరై ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందులేని కరోనాకి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం ప్రజలను మోసం చేసి లక్షల డబ్బు
నిర్దాక్షిణ్యంగా వసూలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ డిపోల ఆర్టీసీ కార్మికులు హాజరయ్యారు. చెప్పండి, ఎందుకంటే మేము అందరూ కలుస్తుంటాం, రోజు పొద్దున అందరితో తిరుగుతుంటాం, వేలాది మందితో తిరుగుతాం. మేము ఇంటికి పోవాలి, ఇంట్లో పోతే మా ముసలి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి రావచ్చు. ముసలి అత్తమామలు ఉంటారు, వాళ్ళకి రావచ్చు. ముసలి చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి రావచ్చు. వీళ్ళందరూ వల్నరబుల్ అవుతున్నారు, ససెప్టబుల్ టు డిసీజ్. మేమే వ్యాపించే ప్రమాదం ఉండదు, మేమే వ్యాపింపజేస్తాం. అందువల్ల మేము ఇంట్లో కూడా రాణించే పరిస్థితి లేదు మమ్మల్ని. కాబట్టి మాకు పరీక్షలు చేయండి, మాకు వైద్యం చేయండి, మాకు చావకుండా చూడండి. మమ్మల్ని బతుకుండగానే పార్సిగుట్ట మీద పెట్టకండి. పార్సిగుట్ట మీద కాకులు గద్దలు పొడి శవాలు తింటాయి. బతుకుండగానే ప్రాణం ఉండగానే పార్సిగుట్ట మీద పెట్టకండి. మమ్మల్ని బతుకుండగానే నక్కలు తొడేళ్ళు గండ పేరుండాలి డేగల పాలు చేయకండి. మమ్మల్ని బతకనియండి, మేము ప్రజలకు సేవ చేస్తున్నాం. మమ్మల్ని ఆరోగ్యంగా ఉండండి, రోగాలు రాకుండా చూడండి అడుగుతున్నాం. చాలా చిన్న కోరిక, ప్రభుత్వానికి ఇంతకంటే చిన్న కోరిక ఉండదు. ప్రభుత్వమే చేయాలి, చేయాల్సింది మనం. వాళ్ళు సోయి లేదు కాబట్టి సోయి కలిగించినట్టు చేస్తున్నాము. మీరు ఇన్ని రోజులు సమ్మె చేసినారు, చాలా న్యాయమైన సమ్మె అది. మళ్ళీ అటువంటి పరిస్థితి రాబోతున్నది. తెలంగాణ సమాజం అంతా ఆగమైంది, దేశమంతా ఆగమవుతున్నది. ఈ పరిస్థితుల్లో సోయి లేని వాళ్ళకు సోయి చెప్పడం కోసం ఈ ఆందోళన చేస్తున్నారు. చాలా చిన్న కోరిక. ఇటువంటి సమయంలో మేము పౌర సమాజం మేము వెంట ఉండాలి. కార్మికులు ఎంటు ఉండాలి, కష్టజీవులు ఎంటు ఉండాలి, పేదోలు ఎంటు ఉండాలి, అజ్ఞార్థుల వెంట ఉండాలి. మేము మీ వెంట ఉండడం మా కనీస కర్తవ్యం. కాబట్టి మేము చేస్తున్నది గొప్ప పని ఏం కాదు. మేము కనీస పౌర సమాజం చేయాల్సిన పనే చేస్తున్నాము. మీడియా మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు, మీడియా మీ వెంటనే ఉన్నది. రోజు గురవుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ పాపం వైద్యులు బాగానే పనిచేస్తున్నారు, పోలీసు వాళ్ళు కూడా బాగానే పనిచేస్తున్నారు, కష్టపడి పనిచేస్తున్నారు, ప్రెస్ వాళ్ళు పనిచేస్తున్నారు, కష్టపడి తిరుగుతున్నారు, ఎక్కడెక్కడికి పోతున్నారు. అట్లనే మీరు కూడా కార్మికులు కూడా రోజు జనంలో ఉండి జనాన్ని సేవ చేస్తున్నారు, వాళ్ళని చేరవేస్తున్నారు, వాళ్ళ గమ్యస్థానాలకు చేర. టీటీడీ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఇంటింటా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఏఐటీఎఫ్ జాతీయ అధ్యక్షులు గూగులోతు వెంకన్న నాయక్ ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తిరుమలలోని హతీరాంజీ మఠంలో భక్తులు సమర్పించిన బంగారం, వెండి వస్తువులు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని, టీటీడీ నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన చోటు చేసుకున్నదని, కాబట్టి వెంటనే టీటీడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని, దీనిపై సిబిసిఐడితో విచారణ జరిపించాలని కోరారు. అందరికీ నమస్తే. నేను మీ గూగులోతు వెంకన్న నాయక్. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రీతి పాత్రుడైనటువంటి భక్తుడు, స్వామివారితో పాచికలాడినటువంటి హతీరాంజీ మఠం. ఆ మఠంలో భక్తులు సమర్పించినటువంటి బంగారు ఆభరణాలు కనిపించకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా మఠానికి చెందినటువంటి దాదాపుగా 1200 ఎకరాల భూ అన్యాక్రాంతం అవ్వడం, ఇవాళ మఠం వచ్చేసి శిథిలావస్థకు చేరుకోవడం, ఈ యొక్క అన్ని విషయాలను ఈ యొక్క నిర్లక్ష్య వైఖరి, అంటే మఠం నిర్వాహకుల నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ తేదీ 14/7/2020 మంగళవారం ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు నిరసన కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. కనుక బంజారా గోర్మాటి హిందూ ధర్మ పరిరక్షకులు, స్వామివారి భక్తులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఎవరి ఇళ్లలో వారే కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేయాలనేసి మనవి చేస్తూ ఈ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఇవాళ జనాల ముందుకు తీసుకువస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో కొత్త బస్టాండ్ ముందు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీ అరవింద్పై దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు బట్టు జగరయ్య, ఉపాధ్యక్షుడు ఉడత రాజు, ప్రధాన కార్యదర్శి బండి గోపాల్, కోశాధికారి సుంచు రణధీర్ పాల్గొన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తెలంగాణ కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. వరంగల్ మీడియా మీట్ ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీ జరుగుతున్నా దాన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. కరోనా బాధితులకు వైద్యం అందించడం కోసం ప్రైవేట్ ఆసుపత్రులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. కరోనా కట్టడి చేయాలని 16న తెలంగాణ వ్యాప్తంగా జిల్లా కేంద్రంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టబోతున్నామని వీరభద్రం తెలిపారు. విరసం నేత వరవరరావును వెంటనే విడుదల చేయాలని తమ్మినేని డిమాండ్ చేశారు. వరవరరావును విడుదల చేయాలని ప్రజా సంఘాలు కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. వరవరరావును విడుదల చేసి మెరుగైన వైద్యం అందించాలని తమ్మినేని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర జైల్లో ఉన్న వరవరరావును విడుదలయ్యేలా చూడాలని ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏపీ సిపిఐ నేత రామకృష్ణ లేఖలు రాసిన విషయం విదితమే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమైనాయి. లక్షల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. కనీస వైద్య సౌకర్యాలు కూడా అందించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
అనేక మంది టెస్టులు చేయమని, ట్రీట్మెంట్ ఇవ్వమని హాస్పిటల్ చుట్టూ తిరిగినా సరే చేర్చుకోవట్లేదు. 5-6 హాస్పిటల్స్ తిరిగి ఎక్కడా చేర్చుకోక చివరికి చనిపోయిన ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఇది చాలా దారుణమైన విషయం. ఈ వైఫల్యానికి నిరసనగా 16వ తేదీన సిపిఎం పార్టీ తెలంగాణ కమిటీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో సత్యాగ్రహాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించాం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఈ కరోనా సమయంలోనే సందట్లో సడేమియాలాగా ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పేదానికోసం దారుణంగా ముందుకు పోతోంది. భారత రైల్వేలు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు. అట్లాగే అనేక పబ్లిక్ సెక్టర్ యూనిట్లు కూడా ప్రైవేట్ వాళ్ళకి కైంకర్యం చేస్తున్నారు. దీనికి నిరసనగా 17వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్ల ముందు నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయం చేసుకున్నాం. అట్లాగే జూలై 20 నుంచి ఆగస్టు 9 వరకు 15 రోజుల పాటు వేల మంది పార్టీ కార్యకర్తలందరూ గ్రామాల్లోకి, వార్డుల్లోకి వెళ్ళి ప్రజలందరినీ కలుసుకోవాలని, ఆందోళనలు, పోరాటాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ మొత్తం కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వం చాలా దారుణంగా అర్బన్ నక్సలైట్ పేరుతోటి అరెస్టులు చేసి, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి వరవరరావు గారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. తీవ్రమైన జబ్బులతో, అనారోగ్యంతో ఉన్నారు. అయినా సరే కనీస మానవత్వం కూడా లేకుండా ఆయనకి హాస్పిటల్కి తీసుకుపోకుండా వైద్యం నిరాకరిస్తూ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ నీచమైన తత్వాన్ని మేము సీరియస్గా ఖండిస్తున్నాం. తక్షణమే వైద్యం అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ట్రావెన్కోర్ రాజకుటుంబానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు. త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ రాజకుటుంబానికి అప్పగిస్తూ ఆదేశాలు. ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై విచారణ జరిపిన హైకోర్టు. ఆన్లైన్ క్లాసులపై పూర్తి వివరాలు సమర్పించాలన్న హైకోర్టు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా. సచివాలయ భవనాల కూల్చివేత ఈ నెల 15 వరకు ఆపాలని హైకోర్టు ఆదేశాలు. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసిన హైకోర్టు. ఎంపీ అరవింద్పై జరిగిన దాడిపై బగ్గుమన్న భాజపా. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించిన కాషాయ దళం. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్. సత్ప్రవర్తనతో సమాజ అభివృద్ధికి పాటుపడాలని సూచన. పెద్దపల్లి జిల్లా కామాన్పూర్ మండల కేంద్రంలో ఆర్టీసీ కార్గో సర్వీసులపై ప్రజలకు అవగాహన. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ 10 బస్సు డిపోల పరిధిలో కార్గో పార్సెల్ బుకింగ్ చేసుకోవచ్చని సూచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.